బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో 31వ శ్లోకం నుంచి ప్రారంభించుకుంటాం. విభూతులు, దివ్య విభూతులు అంటే దివ్యత్వాన్ని సంతరించుకున్న సద్గుణాలు, లక్షణాలు. ఎవరైతే ఈ ఈ భావనలని, ఈ సద్గుణాలని, ఈ దివ్యత్వపు లక్షణాలని తమలో తమలో చక్కగా పొందుపరుచుకున్నారో, తాము ఆ దివ్యమైన లక్షణం, ఆ సద్గుణంగా మారారో, ఆ సద్గుణానికి ప్రతిరూపంగా మారారో, వాళ్ళందరినీ ఇక్కడ పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఏమంటాము, ప్రత్యేకించి ప్రత్యేకించి మనకి చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారంటే ఈ ఈ ఈ జీవి, ఈ ప్రాణి ఈ విభూతిని, ఈ దివ్యత్వాన్ని తనలో పూర్ణంగా స్థాపించుకున్నది. అంటే అటువంటి ప్రాణిని మనం మన చుట్టుపక్కల చూసినప్పుడు మనకి ఆ విభూతి గుర్తు రావాలి, ఆ లక్షణం గుర్తు రావాలి. ఆ లక్షణం నాలో ఎంతవరకు ఉంది, ఎంత మేర ఉంది, దాన్ని దివ్యంగా, దాన్ని విభూతిగా మార్చాలంటే నేను ఇంకెంత సాధన చెయ్యాలి, ఇంకెంత దాన్ని నాలో పూర్తిగా స్థాపించుకోవాలి. సంపూర్ణమైన దివ్యత్వపు లక్షణమే విభూతి. ఎందుకంటే అది ఏమంటాము, పూర్తి దివ్యత్వాన్ని సంతరించుకుంది. అంటే అందులో స్వార్థం లేదు, ఫలితాన్ని ఆశించే పని లేదు. నేనదైతే చాలు, ఆ లక్షణం నేనుగా మారిపోతే చాలు అన్నంతగా సాధన చేసి, అన్నంతగా తమను తాము ప్రూవ్ చేసుకున్నారు. తమను తాము ప్రూవ్ చేసుకుని ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లా. అసలు అది వాళ్ళ పేరు వింటేనే వీళ్ళు ఈ పని చేశారు అని మనకి గుర్తొచ్చేస్తుంది. సో దాని వెనకున్న విభూతి ఏంటి, దాని వెనకున్న దివ్యత్వపు సద్గుణం ఏంటి, ఏ సద్గుణం అంత దివ్యత్వాన్ని సంతరించుకుంది అనేది మనం గుర్తు పెట్టుకుంటే, అది చూసే ప్రతిసారి ఆ ప్రాణిని, ఆ మొక్కని, ఆ కొండని, దేన్నైనా సరే, విశ్వమంతా నా విభూతులు విస్తారంగా ఉన్నాయి అర్జున అని చెప్తారు. అంటే విశ్వంలో ఎటు చూసినా కూడా నేర్చుకోవాలనే తపన ఉండాలే గాని మనకి ఇండికేషన్లు ఏంటిది, గుర్తు చెయ్యడాలు, ఇవన్నీ విశ్వంలో ఎప్పుడూ ఉన్నాయి. అది దాన్ని మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు. అందంగా చక్కగా విశదీకరించి విడివిడిగా తెలియజేస్తున్నారు. ఓకే, సో 30వ శ్లోకం దగ్గర ఆగాం కదా, ఈరోజు 31వ శ్లోకం. ఓకే, చూడండి. పీడిఎఫ్ అడిగారు, మళ్ళీ పెట్టమన్నారు, మళ్ళీ పెట్టాను, ఒకసారి పీడిఎఫ్ రెఫర్ చేసుకోండి. 31వ శ్లోకం. పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను. ఇక్కడ మళ్ళీ 4 వచ్చాయి ఎగ్జాంపుల్స్. ఏంటంట, పవిత్రమొనర్చు వాటిలో వాయువుని నేను. అయితే దీనికి రకరకాల వివరణలు ఉన్నాయి, రకరకాల వర్ణనలు ఉన్నాయి. మన శరీరంలో ఉండే వాయువుని కూడా మనం పవిత్రంగా, సుగంధభరితంగా తయారు చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది, మన కణంలోనూ దివ్యత్వాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు. ప్రతి కణంలోనూ దివ్యత్వాన్ని, ప్రతి కణంలో దివ్యత్వం ఎలాగొస్తుంది, అందులో ఉన్న ఏంటిది, ఆ మృత కణం, అందులో ఉన్న ఆ మృత తత్వం అనేది, అంటే ఇప్పుడు ఒక దుష్కర్మ చేసామనుకోండి, ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని మనం ఏదో విధంగా అనుభవించాలి అనుకుంటాం. ఒక థైరాయిడ్, ఒక నడుము నొప్పి, ఒక కాలు నొప్పి, లేదంటే ఒక కంటి నొప్పి, పంటి నొప్పి, ఎన్నినా, అవునా కాదా? అంటే ఆ అవయం యొక్క కణాల్లోన
ఆ కర్మ అనేది పెట్టబడి ఉంటది. ఏ కణంలోనైతే కర్మ ఫలం ఉందో, దుష్కర్మ యొక్క ఫలము ఇమిడించుకొని ఉందో, ఆ కణం దివ్యత్వాన్ని కోల్పోతది. అంటే శరీరంలో ప్రతి భాగం, ప్రతి కణం కూడా కర్మతో కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఆత్మాయనంలో మనకు చెప్తారు, భౌతిక శరీరం తయారీ కర్మ సిద్ధాంతం మీద ఆధారపడింది, కర్మ బేస్ గానే తయారు చేయబడుతుంది అని చెప్పారు అక్కడ. ఓకే. సో ఇక్కడ ప్రతి కణంలో కూడా మనకి ఈసారేమో ఈ భగవద్గీత చెప్పినప్పుడు ఇక్కడ పవిత్ర మనోత్సవాటిలో వాయువుని నేను అన్న దగ్గర బూజీ బాబా కథ చెప్తారు. ఆయన మలం నుంచి కూడా దుర్గంధం రాదు, సుగంధమే వస్తుంది. ఆయన మలాన్ని తీసి ఒంటికి పూసుకుంటూ ఉంటారు, విపరీతమైన సుగంధం వస్తూ ఉంటది. అంటే ఎవరైతే తన శరీరం యొక్క ప్రతి కణాన్ని కూడా దివ్యత్వంతో నింపేశారో వాళ్ళ శరీరం నుంచి వచ్చే వాసన, ఆ గాలి, ఆ వాయువు కూడా సుగంధభరితంగా ఉంటది. అంటే తమతో ఉన్న ఆ వాయువుని కూడా తమ సాధన ఫలితంగా తమ యొక్క ఏమంటాము సాధన ఎంత తీవ్రంగా చేస్తారంటే, ఎంత చక్కగా. ఇప్పుడు సాధన అంటే ధ్యానము జ్ఞానము రెండు కలిస్తేనే సాధన అండి. కేవలము తపస్సు చేస్తామన్నా కుదరదు, కేవలము జ్ఞానం అన్నా కుదరదు. రెండు ఉండాలి, సమంగా ఉండాలి. ఎంత సాధన చేశారంటే తన శరీరం నుంచి వచ్చే ఆ గాలి కూడా సుగంధంతో ఉంటది. ఇప్పుడు మనం ఒక పూట స్నానం చేయకపోతే మన నుంచి స్మెల్ వస్తుంది. అంటే ఏంటి? దుర్గంధం. పవిత్రం అవ్వలా. గాలి కూడా పవిత్రం అవ్వాలి అంటే అది మన చేతుల్లో ఉంటుంది. ఇది ఒక కోణం. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం నేను తెలుసుకున్న విషయాలు తెలియపరుస్తున్నాను అంతే. ఇదే కరెక్ట్ అని కాదు. మనము ఈ ఈ భూమి, ఈ ఈ ప్లానెట్స్ అన్ని ఏర్పడేటప్పుడు గాలిలో, భూమి మీద ఉండే గాలిలో కూడా విషవాయువులు ఉన్నాయి. ఆ విషవాయువులు ఉంటే ఏ ప్రాణులు బతకలేవు. అందుకని మనము ఆత్మ నుంచి జీవాత్మగా వచ్చినప్పుడు మొదటి జన్మల్లో గాలి కణంగా కూడా మనం జన్మ తీసుకున్నాం. ఒక గాలి కణంగా జన్మ తీసుకొని ఆ గాలిలో ఉన్న విషాన్ని, ఆ కెమికల్స్ ని కూడా క్లియర్ చేసే ఆ పని చేసాం, ఆ వర్క్ చేసాం. గాలిని పవిత్రం అనర్చడం అంటే, పవిత్రం అనర్చి వాటిలలో వాయువుని నేను అంటే వాయువుని గాలి కణాన్ని కూడా శుభ్రంగా ఉంచడం, దానిలోని దివ్యత్వం. ఓకే. ఇంకేం చూడండి, ఇప్పుడు ఎక్కడైనా ఒక సడన్ గా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది, కానీ కొన్ని క్షణాల్లోనే అది డైల్యూట్ అయిపోతుంది. మరి ఉండదు, దాని స్ట్రాంగ్నెస్ మరి ఉండదు. అంటే ఆ ప్రదేశంలో అది కాన్సన్ట్రేటెడ్ గా ఉంది, కానీ మిగతా గాలి కణాలన్నీ వచ్చి దాన్ని డైల్యూట్ చేసేస్తాయి, దాన్ని పల్చన చేసేస్తాయి. పల్చన చేసే వల్ల అది అలా స్ప్రెడ్ అయిపోయి, అంటే అది ఎలాగా పరుచుకుపోయి శుభ్రమైపోతుంది వెంటనే. ఇప్పుడు మనం ఏదైనా కొన్ని ఫంక్షన్స్ కి వెళ్తాం. ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు పిల్లలు డ్రింకులు తాగేసో వాటర్ తాగేసో పడేస్తే అందరి మధ్యలో కూర్చుని దగ్గర పడేస్తారు. ఇప్పుడు ఎవరైనా తొక్కినా జారినా ఆ కాలు అదంతా బురద అదంతా అవుతుంది. కానీ కొన్ని ఫంక్షన్ హాల్స్ లో అలా కొంత టైం పడుతుంది క్లీన్ చేయడానికి. కానీ కొన్ని దగ్గరలో ఏంటంటే వెంటనే వచ్చేస్తారు, టక్ క్లీన్ చేసి మళ్ళీ ఆ ముందు ఎలా ఉందో అలా తయారైపోతుంది. ఎవరైనా గమనించారో లేదో? అదే విధంగా గాలి అక్కడ ఉన్న ఆ మలినాన్ని వెంటనే శుభ్రం చేసేస్తుంది, పవిత్రం చేసేస్తుంది, ఆ అపవిత్రత లేకుండా చూసుకుంటది అనమాట. వాయువుకున్న శక్తి, ఆ దివ్యత్వము, పవిత్రం అనర్చడం. అంటే మన వల్ల ఎప్పుడైనా ఇందులోంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏంటి ఆ విభూతి? ఏంటంటే మన వల్ల తెలిసి గాని తెలియక గాని పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపాట్లు, తప్పులు అనుకోము, పని కట్టుకొని అనుకోము, కానీ తెలియకుండానే నోరు జారుతాం. ఎవరో మనసుకు గాయం పడుతుంది, కానీ మనకు వెంటనే ఆ విషయం తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది, మన కాన్షియస్ మనకు చెప్తుంటది. మన లోపల ఉన్న హృదయం నుంచి పరమాత్మ మనకి సందేశం ఇస్తూ ఉంటారు, బాధపడింది నీ వల్ల, ఈ మాట ఎదుటివాడికి గాయం చేసింది, పెయిన్ ఇచ్చింది అని ఇంటిమేషన్ వస్తుంది. ఆ ఇంటిమేషన్ ని క్యాచ్ చేసి
వెంటనే దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. వెంటనే సరిచేసే ప్రయత్నం చేయాలి. అది మనం గాలి నుంచి నేర్చుకోవాల్సిన జ్ఞానము. జరుగుతాయి. మానవ సహజం. పొరపాట్లు జరుగుతాయి. గుణం కారణంగా కావచ్చు, కంగారు కావచ్చు, కర్మ కారణంగా కావచ్చు, కారణం ఏదైనా కానీ పొరపాట్లు చేస్తాము. పొరపాటు చెయ్యడం తప్పు కాదు. పొరపాటుని దిద్దుకోవకపోవడం తప్పు. అది వెంటనే దిద్దుకోకపోవడం తప్పు. ఆ వ్యక్తి మన ఎదురుగా లేకపోయినా మనస్ఫూర్తిగా అయ్యో! నిన్ను బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. నన్ను క్షమించని కనీసం మన మనసులోనైనా సరే మనం క్షమ చెప్పుకోగలగాలి. మన వల్ల ఒక పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం వంటగదిలో పని చేస్తూ ఉంటాము. హ్మ్. హడావిడిలోన మన చేతిలోంచి ఒక గిన్నె జారి పడిపోతది. ఆ కూర గావచ్చు, పాలు గావచ్చు, రసం కావచ్చు, సాంబార్ గావచ్చు, మొత్తం అంతా చెల్లాచెదురైపోతది. నా వల్ల కాదని అలా వదిలేసి వెళ్ళిపోతామా? నేనిప్పుడు ఇది శుభ్రం చేయలేను. పోతే పాలు పోయని వదిలేసి వెళ్ళిపోతామా? వదిలేసి వెళ్ళిపోయామే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వదిలేసి వెళ్ళిపోయాము. గంట తర్వాతైనా మనమే వచ్చి క్లీన్ చేయాలి గదా! లేదంటే ఎవరైనా చెయ్యాలన్నా కూడా అక్కడ ఆ పని జరిగింది. నా వల్ల ఈ పొరపాటు జరిగింది. కొంచెం నాకు సాయం చెయ్యవు. అది కొంచెం క్లీన్ చేసి పెట్టవు అని ఎవరికైనా చెప్పాలన్నా కూడా అది మనమే చెయ్యాలి గదా! లేకపోతే అది అలానే ఉంటుంది కదా! అది ఆరిపోయి, ఎండిపోయి ఎప్పుడైనా సరే మళ్ళీ అది మన ద్వారానే శుభ్రం అవ్వాల. మనం ఎవరికైనా చెప్పైనా చేయించాలా, మనమైనా చెయ్యాలా. అటువంటిది అలాగా వాయిదా వేయకుండా అప్పుడే కొంచెం ఓపిక పడి వెంటనే శుభ్రం చేసుకుంటామా? చేసుకోమా? ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు కాదనట్లా. కానీ వెంటనే చేసుకోవడం వల్ల అక్కడికది శుభ్రమవుతది. ఆ వెంటనే చెయ్యగలగడం. అపవిత్రాన్ని వెంటనే పవిత్రం చెయ్యగలగడం. గాలి నుంచి చూడండి వాయువు. ఆ వాయువు నుంచి మనం నేర్చుకోవాల్సిన దివ్య లక్షణం. సద్గుణం. దివ్య విభూతి. వాయువు ఎక్కడ లేదండి. ఇంక గుర్తు చేసే పనేముందండి. లోపలికెళ్తుంది, బయటకొస్తుంది. కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే స్పర్శ, జ్ఞానం, వాయువు లేది క్షణము లేదు. వాయువు లేని మన మన జీవితంలో, మన భౌతిక జీవితంలో వాయువు లేని సందర్భమే లేదు. అవునా కాదా? అంటే వాయువుని ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు, అంటే ఊపిరి తీసుకునే ప్రతిసారి మనకి మనం గుర్తు చేసుకోవాల్సిందేంటి? పవిత్రమనర్చడం. తక్షణమే పవిత్రమనర్చడం. చేసిన పొరపాటుని వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇది వాయువు నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి. నెక్స్ట్ శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. శస్త్రాలు, అస్త్రాల గురించి మనం భగవద్గీత స్టార్ట్ చేసిన ఫస్ట్ అధ్యాయంలోనే చెప్పుకున్నాం. అంటే ఏంటిది మంత్రశక్తితో ప్రయోగించేవి. అవి ఎలా ఉంటాయంటే మెజైల్స్ లాగా ఉంటాయి. అణుబాంబులంత పవర్‌ఫుల్ అన్నమాట. ఈ శస్త్రాలు ప్రయోగిస్తాయి. అంటే శస్త్రం మంత్రశక్తితో ప్రయోగింపబడతది. ఈ మంత్రశక్తితో ప్రయోగించేదానికి విధ్వంసం విపరీతంగా ఉంటదన్నమాట. ఇప్పుడు మనకి యాటమ్ బాంబో, న్యూక్లియర్ బాంబో విసిరామనుకోండి. అది ఆ ప్రదేశాన్నే కాదు, ఆ చుట్టుపక్కలున్న గాలిని, వాతావరణాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. కొన్ని తరాల వరకు, అంటే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అక్కడ ఆ రేడియేషన్ అలానే ఉంటుంది. దాని యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అంటే ఒక శస్త్రాన్ని విడుదల చేయడం వల్ల దాని యొక్క ప్రభావము ఎంత ప్రభావితం అవుతుంది అనేది శ్రీరామచంద్రుడు గమనించేవారు. ఆయన దాన్ని అంచనా వేసేవారనమాట. అంచనా వేసి ఇంత పెద్ద హ్మ్. ఇంత విపరీతమైన ప్రభావం ఉంటే ఆహ్, అక్కడ ఎవరిని ఉద్దేశించి మనం ఆ శస్త్రం వేస్తున్నామో వాళ్ళే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణము, ఆ గాలి, ఆ మొక్కలు, ఆ ప్రకృతి అమాయకులు కూడా గాయపడతారు. అలా జరగకూడదు. ఎంతో అత్యవసరమైన అయితే తప్ప శస్త్రాన్ని విడుదల చెయ్యకూడదు. ఆయన పెట్టుకున్న రూల్ అవి. ఇంక తప్పని పరిస్థితిలో ఒక శస్త్రాన్ని వాడితే ఆ శస్త్రము కొలాటరల్ డిస్ట్రక్షన్ అంటారు.
అంటే కొలాటరల్ డ్యామేజ్ అంటారు. ఇప్పుడు ఈ ఒక దగ్గర బాంబు వేస్తే, ఒక పోలీస్ స్టేషన్ పేల్చడానికి బాంబు వేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు, నక్సలైట్లు వీళ్ళు చేస్తుంటారు కదా. ఎవరో సంఘ విద్రోహ శక్తులు, ఎవరి పేరు మనం ఉపయోగించొద్దు. సంఘ విద్రోహ శక్తులు, లేకపోతే కోపం వచ్చినాడో, చిరాకు వచ్చినాడో, ఎవరికి ఏది వచ్చినా కూడా ఈ రోజు బాంబు తయారు చేయొచ్చు, వేసేయచ్చు. ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంది, సామాన్లు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కామన్ అయిపోయింది. అయితే ఎవరినో ఏదో ఇంటి మీదో దేని మీద ఉద్దేశించి వెయ్యాలనుకుంటారు, అక్కడ పెడతారు. కానీ ఆ దాంతో పాటు చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా విధ్వంసం జరుగుతుంది కదా. దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ చుట్టుపక్కల వెళ్ళి ఆ బిల్డింగ్ తాలూకా గోడ పడి, ఆ గోడ పక్కన ఉన్న ఇల్లులన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. అందులో ఉన్న వాళ్ళకి గాయాలైనా అవుతాయి, లేదంటే ప్రాణాలైనా పోతాయి. ఈ చుట్టుపక్కల జరిగేదాన్ని కొలాటరల్ డ్యామేజ్ అంటారు. ఆ చుట్టుపక్కల విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం చేసేవారు తన యొక్క యోగ శక్తితో. ఈ మంత్రం యొక్క శక్తిని పరిమితం చేసేవారు. పరిమితం చేసి ఇది ఎక్కడికి వెళ్ళి ఎంతవరకు పని చెయ్యాలో అంతే పని చెయ్యాలి, చుట్టుపక్కల ఎటువంటి విధ్వంసం కూడా జరగడానికి వీల్లేదని చెప్పి తన యోగ శక్తిని ఆ శస్త్రానికి జోడించి విడుదల చేసేవారు. అందుకే రామ బాణం అంటే అది. ఎటువంటి కొలాటరల్ డ్యామేజ్ కి ఆయన అంగీకరించేవారు కాదు. ఇంకొక ఆప్షన్ లేక వెయ్యాల్సి వస్తుంది. అందుకే ఆయన బాణం కూడా ఇలా అంటే అలా ఫైటింగ్ చేయరు. ఆయన అమ్ముల పొద నుంచి బాణం తీయరు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఆలోచిస్తారు, ప్రయత్నం చేస్తారు. చూడండి, 14వ ఏట ఈ విశ్వామిత్రుడు వచ్చి ఆయన యాగరక్షణ కోసం తీసుకెళ్తారు. అక్కడ తాటకి వాళ్ళు వస్తారు. దారిలో తాటకిని చంపాలంటే ఆయన మనసు అంగీకరించదు. ఒక స్త్రీని చంపడమా గురువు గారు అని చెప్పి ఇలా చిన్న ముఖం చేసుకుని ఉండిపోతారు. బాణం వేయడానికి ఇష్టపడరు. విశ్వామిత్రుడు ఎంతో నచ్చజెప్పితే బాణం వేస్తారు. కానీ ఆ తర్వాత ఆయనలోన విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఒక స్త్రీని చంపాను నేను, రాక్షసే కావచ్చు, కానీ తప్పు కదా అని చెప్పి ఆయన తట్టుకోలేకపోతారు. అప్పుడు దశరథుడు రాముణ్ణి వశిష్ఠ మహర్షి దగ్గరికి పంపిస్తారు. వశిష్ఠ గీత అని ఉండే రాముడికి వశిష్ఠుడు చెప్తారు. అప్పుడు ఈ ఆత్మజ్ఞానం అంతా కూడా, ఈ సాంఖ్యతత్వం అనేది రాముడికి ఈ వశిష్ఠుడు అర్థమయ్యేటట్టుగా చెప్తారనమాట. అంటే తన దగ్గర ఉన్న శక్తి, ఈ యుద్ధ నైపుణ్యాన్ని ఎలా పడితే అలాగా, ఎవరి మీద పడితే అలాగా వాడే రకం కాదు. తో అవసరమైతే తప్ప దానికి ఉన్న నియమ నిబంధనలని ఉల్లంఘించకుండా ఇంకొక అవకాశం లేదు అన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ ఉపయోగించినప్పుడు కూడా ఎవరి కోసమైతే ఇది వెయ్యబడుతుందో వాళ్ళకి తప్ప చుట్టుపక్కల ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి నష్టము, విధ్వంసము జరగకుండా తన యోగ శక్తితో దాన్ని ఇలా లాక్ చేస్తారనమాట. అందుకే శస్త్రధారులలో శ్రీరామచంద్రుణ్ణి నేను అన్నారు. అంటే ఏంటండి మనం నేర్చుకోవాల్సిన విభూతి? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. అది శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుడు. అయితే మనమేం నేర్చుకోవాలి ఇందులోంచి? ఇప్పుడు మన దగ్గర ఆయుధాలు లేవు, బాణాలు లేవు, ఆ మంత్రశక్తి లేదు, ఆ యంత్రశక్తి లేదు, ఏమీ లేదు. ఏం నేర్చుకోవాలండి ఇందులోంచి? మన ప్రయోగం, పద ప్రయోగం, మనం ఆడే మాట గాని, చేసే పని గాని, ఎదుటివాణ్ణి ఇచ్చే జ్ఞానం గాని, ఏదైనా సరే ఎదుటివాణ్ణి సరిదిద్దే ఉద్దేశంతోనే ఇవ్వాలే తప్ప హింసాపూరితమైన ఉద్దేశం ఆలోచనలో గాని, మనసులో గాని, మాటలో గాని, చేతలో గాని ఉండకూడదు. డ్యామేజ్ జరగకూడదు, విధ్వంసం అనేది జరగకూడదు. మన చేతలు, మన చేష్టలు, మన మాటలు, మన ప్రయత్నము అన్ని కూడా, ఇచ్చే సలహా కూడా
సరికాని సమయంలో ఇచ్చే సలహా కూడా విషమవుతుంది. అవునా కాదా? సమయము, సందర్భము, దేశ కాల మాన పరిస్థితుల్ని పరిగణలో ఉంచుకునే ఏమైనా చెప్పాలి. మనం చెప్పేది గాని చేసేది గాని ఎవరిని గాయపరచకూడదు. ఇది నేర్పిస్తున్నారు శ్రీరామచంద్రుడు. శస్త్రధారులో శ్రీరామచంద్రుడు నేను. పక్కవాడికి ఎవ్వడికి కూడా ఎటువంటి అపయాయం జరగకూడదు, ఎట్టి పరిస్థితిలో జరగకూడదు. అంతే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అంతే. అది రామతత్వం, రామ బాణం యొక్క మహత్యం. ఒక్క నిమిషం. సో మనం ఏం నేర్చుకోవాలి శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి? మన వల్ల, మన మాట వల్ల, మన చేత వల్ల, మన ప్రవర్తన వల్ల, మన దేని వల్ల కూడా ఎవ్వరికి ఎటువంటి పెయిన్ అనేది రాకుండా జాగ్రత్త పడడం అనే విభూతి మనం శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి నేర్చుకో. రామ 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 రామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. శ్రీరామ్ అన్నప్పుడు, రామ అన్నప్పుడు ఈ విభూతి మనకి గుర్తు రావాలి. శస్త్రధారులలో శ్రీరామచంద్రుడని నేను. ఆ జన్మలో ఆయన అందరికీ ఇచ్చిన లెర్నింగ్ అది. ఆయన నేర్చుకున్న లెర్నింగ్ కూడా అదే. కుటుంబ జీవితాన్ని ఎలా జీవించాలి అవన్నీ నేర్పించారు. ఆయన ఆచరిస్తూ నేర్పించారు, ఆయన నేర్చుకుంటూ నేర్పించారు. మనకి ఇక్కడ భగవద్గీతలు అంటారు చూసారా, చెప్పేవాడు ఎవరైనా చెప్పేవాళ్ళు ఆచరించిన జ్ఞానాన్ని మాత్రమే అందించాలి, అందించిందని ఆచరించాలి. బోధకులు ఈ విధంగా ఉండాలి అని మనకు చెప్పారు చూసారా, ఒక శ్లోకంలో ఉంటది. అలాగా ఆయన ఉంటారనమాట. అందుకనే ఇక్కడ ఆయనకి దానికి ప్రతిరూపంగా ఆ విభూతికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. మనం మరి అలా ఉండాలి. రామ అన్నంత మాత్రం సరిపోదు. ఎంత చెకింగ్ ఉండాలి, ఎంత ఆత్మ పరిశీలన ఉండాలి, ప్రవర్తన మీద ఎంత ఎరుక ఉండాలి, గుర్తు చేసుకోండి. నెక్స్ట్, మత్స్యములలో మొసలిని నేను. మత్స్యములలో మొసలి నేను. మత్స్యములు అంటే ఏంటి? జలచరాలు, నీటిలో ఉండే ప్రాణులు. అది చేప, రొయ్య ఇవన్నీ కాదు. మత్స్యములు అంటే మత్స్య జాతి అంటేనే మొత్తం వాటర్ బాడీస్, నీటిలో ఉండే ప్రాణులన్నిటినీ మత్స్యములు అంటారు. అందులో మొసలిని నేను అన్నారు. నీటిలో ఉండే ప్రతి ప్రాణికి ఉండే అన్ని సేమ్ ఈక్వల్ క్వాలిటీసే ఉంటాయి. సైజులు పెద్దవి చిన్నవి, పెద్దవి చిన్నవి. అవి అంటే కళ్ళు తెరిచే ఉంటాయి, లేదంటే నీటిలో ఇలాగా తేలుతూ ఉంటాయి. ఇలాగ అన్నిటికీ ఒకే సమానమైన లక్షణాలు ఉంటాయి. అన్నిటిలో లేనిది ఏదో స్పెషాలిటీ దీనిలో ఉంది. ఏంటండి మొసల్లో ఉండే స్పెషాలిటీ? అది నీటిలోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు. మొసలి నీటిలోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు, రెండింటిలోనూ జీవించగలదు. శక్తి అంటారా? మరి పెద్ద పెద్ద వేల్స్ కి ఏమంటాము, తిమింగళాలు, షార్క్స్, మొసలి కంటే ఎక్కువ శక్తి ఉంటది. మొసలి శక్తివంతమైన ప్రాణి. దాని దాని శక్తి నీటిలోనే ఎక్కువ, నేల మీద కంటే నీటిలోనే ఎక్కువ. నేల మీద అంత శక్తి ఉండదు, నీటిలోకి వెళ్తే దాన్ని ఎవరు ఆపలేరు. గజేంద్ర మోక్షంలో చూడండి, ఆ నీళ్లలోనే ఉంటది ఆ ఏనుగు నోవల్లో. మామూలు ఫైటింగ్ అవ్వదు ఇద్దరికి. నీళ్ళలో ఉంది, దాని శక్తి ఎక్కువగా ఉంది. ఓకే, అంటే ఏంటి? మత్స్యములలో మొసలిని నేను. నీటి మీద నేల మీద రెండిటి మీద జీవించగలిగే
తత్వం. అంటే మనకేం పనికొస్తది? మొసలి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఇక్కడ పరమాత్మ యొక్క విభూతి ఏంటి? భౌతికాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండిటిని సమంగా లీడ్ చేయగలగాలి. భౌతికాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండిటిని సమంగా లీడ్ చేయగలగాలి. అవునా కదా? అది మనం మొసలి నుంచి నేర్చుకోవాల్సిన విభూతి. భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండిటిని సమంగా జీవించగలగడం. ఇంక మొసలి ఎక్కడ కనిపించిన క్రోకడైల్ అని పిల్లలు చదివారంటే నేను నా భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం 50-50లో ఉందా లేదా, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది చెక్ చేసుకోండి. నాకు అలా అనిపించింది. ఇదే కరెక్ట్, ఇదే శాసనం అని ఏం లేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. నదులలో గంగా నదిని నేను గంగా నదికి ఉన్న పవిత్రత ఏంటి? అన్ని నదులు జీవనదులు ఉన్నాయి కదా. గంగా నది జీవనది అంటాం, ఓకే. సంవత్సరం పొడుగున నీరు ఉంటది, ఓకే. అలాంటివి యమున కూడా అంతే కదా. గ్లేషియర్స్ నుంచి పుడతాయి, మంచు కొండల్లో పుడతాయి, ఎక్కువ మొత్తం ప్రవహిస్తా ఉంటాయి, సంవత్సరం పొడుగున నీటిని అందిస్తా ఉంటాయి. అన్ని నదులని ఆ నదీమ తల్లిగానే చూస్తాము. ఇప్పుడు గంగా నదిలో ఉన్న క్వాలిటీస్ మిగతా జీవనదులన్నిటిలోనూ ఉన్నది. వీటన్నిటికీ కాకుండా గంగ యొక్క స్పెషాలిటీ ఏంటి? గంగలో ఉన్న విభూతి ఏంటి? గంగ సాధన. గంగామాత ఆ స్థితికి వెళ్ళడానికి ఎంతో సాధన చేశారు. అందుకే విష్ణుపాదం దగ్గర ఉంటారు, మహాదేవుడి యొక్క శిరస్సున ఉంటారు. భగీరథుడికి ఒక హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఈ గంగ యొక్క ఆవశ్యకత ఉంది అన్నప్పుడు, సరే నీ తపస్సుకు మెచ్చి నీతో వస్తాను అని చెప్పి అంగీకరిస్తారు. మళ్ళీ తను ఒదుగుతారు. ఆమె యొక్క ప్రవాహం అటువంటిది. అది ఆ ప్రవాహం యొక్క వేగాన్ని తట్టుకోవడం దేనివల్ల కాదు. అలాగని మహాదేవుడు తనని ఓ విధంగా అలా ఉంచినప్పుడు, అంటే అనంతంగా ఉన్న ప్రవాహాన్ని పరిమితం చేసినప్పుడు కూడా ఒదిగి ఉంటారు. ఒదిగి ఉండి ఈ కావలసిన సహాయాన్ని, ఈ కావలసిన వాళ్ళకి తనని ఎంత కావాలో అంత అందిస్తారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? సాధన. ఆ స్థితికి వెళ్ళడానికి తను ఎంతో సాధన చేశారు. సాధన చేసి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఏంటిది, అహంలోకి వెళ్ళకుండా ఆ ఆ గౌరవంతో సాధన యొక్క ఆ ఏమంటాము, ఆ ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తాను ఇబ్బంది పడకుండా అలానే జీవిస్తారు. ఒక రోల్ మోడల్, సాధకులకి ఒక రోల్ మోడల్ గంగామాత. మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక మానవుడి యొక్క కోరికను నెరవేర్చడానికి అతన్ని దేవతా స్త్రీ అయినా కూడా మానవుడిని పెళ్లి చేసుకుంటారు. అక్కడ కూడా లొంగి వంగి ఉండడం, ఒదిగి ఉండడం, జ్ఞానమున్న, శక్తి ఉన్న, దివ్యత్వం ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా కూడా ఒదిగి ఉండడం అనేది గంగామాత నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి. ఎంత సగం కాలిన సవాల్ని వేసేస్తాము, ఫ్యాక్టరీలోని మలినమంతా అందులోనే, ఎక్కడెక్కడ అంత పవిత్రమైన ఆ గంగా నదిని కూడా ఎంతో నాశనం చేస్తుంటాం. అయినా కూడా ఎప్పుడు ఆ ప్రవాహము ఆగలేదు, అందించడము ఆగలేదు, ఏది ఆగలేదు. ఒదిగి ఉండడం గంగామాత నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎన్నిసార్లు గంగలో మునిగామని కాదు, ఎన్నిసార్లు స్నానం చేశామని కాదు, మనకొచ్చే ఒడిదుడుకులకి ఎంత ఒదిగి ఉంటున్నాము, ఎంత జ్ఞానం ఉంటేనేమి, నేను ఒదిగి ఉన్నానా లేదా, నేను అహంలోకి వెళ్లకుండా నేను ఒదిగి ఉన్నానా లేదా అని మనకి మనం గుర్తు చేసుకోవడానికి గంగామాత ఒక దివ్యమైన విభూతి, మనకి నేర్పిస్తున్న ఒక దివ్యమైన విభూతి. చాలా అవసరం అండి. ఈ ఒదగడం, ఈ అహంకారం లేకుండా ఉండడం అనేది
అందరి వల్ల కాదు, చాలా కష్టం. ఎంతెంత పెద్ద మహర్షులైనా సరే ఎక్కడో ఒక సిచ్యువేషన్ లోన ఆమెలోకి వెళ్ళడము జరిగింది, పడిపోవడము జరిగింది. మనం చేసే ఇంత కొద్ది ధ్యానము, ఇంత కొద్ది సాధనకి మనం ఇంకెంత పడుతుంటాము? ఇలా అనిపించిన ప్రతిసారి నేను గొప్ప, నేను చాలా చేశాను, నేను చాలా నేర్చుకున్నాను, నాకు చాలా తెలుసు అని మన లోపల నుంచి ఒక్క ఫీల్ వచ్చిన మరుక్షణం గంగామాతను గుర్తు చేసుకోండి. మన ఇంట్లో గంగాజలం అందరిళ్లలో ఉంటది. గంగమ్మ ని గుర్తు చేసుకోండి. ఆ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. గంగమ్మ కంటేనా, ఆమె కంట సాధనా పర్రాలనా, ఆమె కంట శక్తి మంత్రాలనా, ఆమె కంట ఏంటిది ఆ దివ్యత్వం, ఆమెకు మించిన దివ్యత్వం ఉందా నాలో? మరి ఎందుకండి నాకు ఈ అహంకారం అని మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకు గంగామాత సూపర్ ఎగ్జాంపుల్స్ కదా. నెక్స్ట్ 32. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములను నేనే, సృష్టి స్థితి లయ కారకుడను నేనే, విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను, పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను. సృష్టి ఆది మధ్య అంతములు నేనే అంటే ఈ సృష్టి ఎక్కడ ఉంది, ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ అంతమవుతుంది, ఎక్కడ ఉంది, ఏది మధ్య, ఏది ఆది, ఏది అంతము అంటే మొత్తం అంతా నేనేనయ్యా. లెక్క కట్టలేము, వెతికి చూడలేము, చూపించలేము. ఇక్కడ మొదలయ్యింది, ఇది మధ్యము, ఇది అంతము అని ఎవ్వరూ పోల్చలేరు. ఈ క్లారిటీ మనకి విశ్వరూప దర్శన యోగంలో అర్జునుడు ఇస్తారు. నెక్స్ట్ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. అర్జునుడు ఎటువైపు మొక్కాలి, ఎటువైపు తిరగాలి, ఎటు దండం పెట్టాలి, ఎటు చూసినా నువ్వే ఉన్నావు, ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ అంతం అనేది అసలు అంతమే లేదు అంటే ఆది మధ్య అంతములు నేనే. ఎక్కడ మొదలు మధ్యము అంతము ఏదో పోల్చుకోలేము, అంతటా నిండి ఉన్నారు. అంతటా నిండి ఉన్న దివ్యత్వం, అది పరమాత్మ యొక్క తత్వం. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇది మనకి ఏం నేర్పిస్తుంది? ఈ విభూతి నుంచి ఏం నేర్చుకోవాలి? నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదైనా కూడా పొంగిపోవడము, కుంగిపోవడము, రాగద్వేషాలకు అతీతంగా ఉండే తత్వం ఈ విభూతి అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అదే, ఎటు తిరిగినా కష్టము సుఖము ఏం చూసుకున్నా కూడా ప్రతిదానికి ఒక కారణం ఉంటది. ఆ పరిస్థితిని అవగాహన చేసుకుంటే మనం అతిలోకి వెళ్ళము, మితిలోకి వెళ్ళము. అతి మితి వద్దు, మధ్యస్థంగా ఉండు అని మనకి నేర్పించే విభూతి. అతి వద్దు, మితి వద్దు, మధ్య మార్గంలో ఉండు. ఎందుకంటే ఒకసారి మనం సుపీరియారిటీలోకి వెళ్ళినా, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళినా మనకే తెలీదు. మనకు ఆ అవగాహన ఉండదు, మనకు ఆ కంట్రోల్ ఉండదు, మనం తెలుసుకోలేము కూడా. అవేర్నెస్ కోల్పోతాం. నేను సుపీరియారిటీలోకి వెళ్ళానని కానీ, నేను ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళానని కానీ నాకు తెలీదు, అది అవేర్నెస్ ఉండదు. కాబట్టి మధ్య మార్గంలో ఉంటే నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను సంరక్షించుకోగలను. అది నేర్పిస్తున్నారు. నెక్స్ట్ విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను. విద్యలలోకెల్లా ఈ సృష్టిలో బోల్డ్ విద్యలు ఉన్నాయి, 64 కళలు అంటారు, ఎన్నో రకాల విద్యలు. ప్రతిదీ విద్యే. ఒక హార్స్ రైడింగ్, లేదంటే విద్యాభ్యాసం, స్కూల్లో చదువుకునే విద్యలు, స్కేటింగ్లు, సింగింగ్, డాన్సింగ్, ఏంటిది పొలిటికల్ సైన్స్. చూడండి, మనం బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళేసరికి ఎన్ని వింగ్స్ ఉంటాయి, అన్ని విద్యలే, ఎన్ని డైమెన్షన్స్. ఏ కాలంలోనైనా విద్య అనేది ఉంది, చాలా రకాల విద్యలు ఉంటాయి. ఇన్ని రకాల విద్యలని మనం లెక్క కట్టలేము. అన్నిటిలోకి ఆధ్యాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య నేను అన్నారు. ఆధ్యాత్మము అంటే ఏంటండి? ఆధ్యాత్మ అంటే మనకు అక్షరబ్రహ్మ యోగంలో చెప్పారు. ఆధ్యాత్మం అంటే జీవాత్మ. ఆధ్యాత్మ విద్య అంటే నన్ను నేను తెలుసుకోవడం, నా గురించి నేను చదవడం, నా గురించి నేను ఇన్ అండ్ అవుట్ పూర్తిగా తెలుసుకోవడం. నా గురించి నేను తెలుసుకుంటేనే నేను ఏదైనా తెలుసుకోగలను.
నేను ఏదైనా అర్థం చేసుకోగలను. నా గురించి నాకు తెలియనప్పుడు నేను ఎంత చదివినా వేస్టే, నేను ఎంత తెలుసుకున్నా వేస్టే, ఎన్ని నేర్చినా వేస్టే. ఎందుకంటే దాన్ని ఎలాగా సరి అయిన విధంగా ఎలా ఉపయోగించాలో తెలియదు. మితికో, అతికో, విధ్వంసానికో దేనికో దానికి వాడతాం. అందుకే ఆత్మ విద్య అంటారు. బ్రహ్మ విద్య అన్న, ఆత్మ విద్య అన్న, ఆధ్యాత్మ విద్య అన్న ఒకటే. స్పిరిచువల్ సైన్స్. నా గురించి నేను తెలుసుకోవడం, అసలు నేనేంటి, నాకు ఎన్ని చరిత్రలు ఉన్నాయి, నాకు ఎన్ని జన్మలు ఉన్నాయి, నేను ఎన్ని నేర్చుకున్నాను, అసలు నా సిచ్యువేషన్ ఏంటి, ఈ శరీరం ఏంటి, ఈ లెక్క ఏంటి, ఈ జమ ఏంటి, ఈ పత్తా ఏంటి. ఇది అన్నిటిలో కల్లా గొప్ప విద్య. ఈ జన్మకు మనం నేర్చుకుంటున్నాం, మొదలెట్టాం. ఐ మీన్ ఎక్కడో మొదలు పెట్టాము, ఈ స్థితికి వచ్చాం. ఏ జన్మలోనో మొదలు పెట్టాం, మొదలు పెట్టలేదని లేదు, మొదలు పెట్టాం. ఈ జన్మలో కొంచెం వృద్ధిలోకి వచ్చాం అంతే. నెక్స్ట్, పరస్పర వాద వివాదంలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేను. వాదన అంటే డిస్కషన్. ఈ డిస్కషన్ లో కూడా 3 రకాలు ఉంటాయంటండి. జల్పము, వితండము, వాదము, 3 రకాలంట. జల్పము, జల్పం అంటే ఉచిత అనుచితములను పాటింపక తన పక్షమున మండనము, ఎదుటి పక్షమున ఖండనము చేయు వివాదమును జల్పము అంటారు. అంటే ఉచితము అనుచితం, ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది సరి అయినది, ఏది సరికానిది నాకు సంబంధంలే, నేను చెప్పేది కరెక్ట్ అంతే. అంటే తాపట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకం. అటువంటి వాదన, అటువంటి డిస్కషన్ చేసేది జల్పం. అది కాదురా బాబు, అది అలాగ మాంసాహారం తినకూడదురా, అది ప్రాణిరా, అది అంటే ఎవరు చెప్పాడు, నేను చెప్పేదే కరెక్ట్, ఎన్ని ఏళ్ళగా తింటున్నా టుట్ అని. అంటే సత్యం తెలీదు, సరి అయినదా సరికానిదా, అసలు ఏం చెప్తున్నాడు ఏంటి ఏం అక్కర్లా, నేను చెప్పింది కరెక్ట్ అంతే. ఎదుటివాడిది ఖండనము, తన వైపు మండనము. నా నా మాటే కరెక్ట్, నా వాదనే కరెక్ట్ అని ఇలాగా మొండిగా మూర్ఖంగా తాపట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే రకంగా డిస్కషన్ చేసేది జల్పము. అటువంటి డిస్కషన్, అటువంటి వాదనని జల్పము అంటారు. తర్కం, చర్చలు. ఈ చర్చలు అంటే డిస్కషన్స్ చేసేటప్పుడు కొంతమంది ఈ విధంగా ఉంటారు, అసలు ఏం చెప్తున్నామో వినరు. అది కాదయ్యా, ఇక్కడ ఇలా కొట్టేశాడయ్యా, యాక్సిడెంట్ చేసేసాడయ్యా, ఇగో ప్రాణం పోయిందయ్యా, అది కాదు మావాడు 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 అంతే. మరి ఇంకా వినడం చేయడం మరేం ఉండదు అంతే. దాన్ని జల్పము అంటారు. నెక్స్ట్ కేటగిరీ, కేవలము ఎదుటి పక్షము వారి చర్చను ఖండించుటకే చేయు వాదమును. ఇంకో రకం ఏంటంట, వితండము. వితండం అంటే ఏంటి, నువ్వు చెప్పే ప్రతిదీ రాంగే, ఎదుటివాడు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఎక్కడ లేని లాజిక్లు తీసుకొచ్చి మాట్లాడడం అన్నమాట. దీన్ని ఖండనము అంటారు. 3వ రకం, తత్వ నిర్ణయము చేయు ఉద్దేశ్యముతో నిర్మలమైన మనస్సుతో చేయు చర్చను వాదము అంటారు. తత్వ నిర్ణయం, ఏది సరైనది, ఏది సరికానిది అనేది బయటికి తీసుకురావడానికి చేసే డిస్కషన్, చర్చ, దాన్ని వాదము అంటారు. అంటే తత్వ నిర్ణయమును చేయు ఉద్దేశముతో. ఇది అసలు ఇప్పుడు మనం ఉన్నాము, ఈ భగవద్గీత డిస్కషన్ చేస్తున్నాము, విశ్లేషణ చేసుకుంటున్నాము. ఇందులోంచి మన జీవితానికి కావాల్సింది కృష్ణ పరమాత్మ మనకేం, మన జీవితానికి అన్వయించుకునేటట్టుగా ఎటువంటి జ్ఞానం అందిస్తున్నారనేది ఆ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఆ తత్వాన్ని బయటికి తీసుకురావడానికి చేసే డిస్కషన్, ఒక హెల్దీ డిస్కషన్, దాన్ని వాదము అంటారు. అంటే ఎక్కడైనా సరే సత్యానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంది, అక్కడ ఇరుపక్ష వాళ్ళు అంటే అటువైపు వాడు ఇటువైపు వాడు దేనికి చర్చిస్తున్నారు అంటే సత్యాన్ని తీసుకురావడానికి, సత్యాన్ని తెలియజేయడానికి, అందులో ఉన్న జ్ఞానకోణాన్ని బయటికి తీసుకురావడానికి, అందులో ఉన్న తత్వాన్ని తెలియజేయడానికి, తెలుసుకోవడానికో తెలియజేయడానికో ఏదో ఒకదానికి, దీన్ని వాదము అంటారు. అంటే ఇటువంటి చర్చలో ఉన్నది పరమాత్మ యొక్క విభూతి. ఎందుకంటే అక్కడ జ్ఞానమే మూలం కాబట్టి.
శంకరాచార్యులు వారు చేసే వాదనలు ఇలాంటివి. మనకి చూడండి ఏంటిది రామానుజాచార్యులు తిరుమల గుడిలో ఉన్నది మహాదేవుడని కొంతమంది, అమ్మవారిని కొంతమంది, ఏంటిది సుబ్రహ్మణ్య స్వామిని కొంతమంది, ఇలాగ ఒక్కొక్క బ్యాచ్ వచ్చి ఇది మా దేవుడు, ఇది మా దేవుడు, ఇది మా దేవుడు అని చెప్పి ఓ బోల్డ్ డిస్కషన్స్ అవుతాయి అక్కడ. ఆ రాజుగారిని కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. అప్పుడు ఆ కాలంలో ఉన్న రాజుగారిని. రామానుజాచార్యుల వారు వెళ్తారు. ఆ విగ్రహ ఆ స్వరూపంలో ఉన్న ఆ అసలు తత్వాన్ని బయటికి తీసుకురావడానికి, ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఆయన తన పాయింట్స్ ని ఒక్కొక్కరు వేసే క్వశ్చన్ కి ఆయన రిటర్న్ ఆన్సర్స్ ఇస్తారనమాట, ప్రూఫ్స్ తో సహా. తత్వాన్ని బయటికి తీసుకురావడం అది పరమాత్మ యొక్క విభూతి. ఎప్పుడైనా సరే అనవసరమైన డిస్కషన్ లో పాల్పంచుకోవద్దు. అక్కడ మన పాత్ర అవసరము. మన పాత్ర వల్ల, మనం చెప్పే మాట వల్ల సత్యం, ఆ తత్వం అనేది బయటకు వస్తుంది. అది నలుగురికి ఉపయోగపడుతుంది. ఎదుటివాడు చెప్తే మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. మనం చెప్పేది ఎదుటివాడు వినడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ అక్కడ ఒక యుద్ధ వాతావరణం లేకుండా ఉన్నప్పుడే మనం వాదన చెయ్యాలి. లేదంటే మానేయాలి. ఆ చర్చలో పాల్గొనకూడదు. జల్పం చేయకూడదు. వితండం చేయకూడదు. చర్చ అన్ని కండిషన్స్ అప్లై అయితేనే, అవసరం అయితేనే పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఆ వాదమే పరమాత్మ యొక్క విభూతి. ఊరికే చర్చలు చేయకూడదు. నేను చెప్పాను నువ్వు వినవా, నాకు తెలుసు నీకు తెలీదు, ఇది పనికి రాదు. పరమాత్మ డైరెక్ట్ గా చెప్తున్నారండో. డిస్కషన్స్ లో కూడా, చర్చలలో కూడా ఎటువంటి చర్చలో మనం ఉండాలి, ఎటువంటి చర్చలో ఉండకూడదు, ఏ చర్చ పరమాత్మ యొక్క విభూతి, ఏది కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీ ఇష్టం, ఎవరితో ఎలా గొడవలు ఆడుకుంటారో మీ ఇష్టం. సారీ, మన ఇష్టం. ఎందుకంటే నేను కూడా ఉన్నాను, లెర్నింగ్ లోనే ఉన్నాం, అందరము లెర్నింగ్ లోనే ఉన్నాం. కాబట్టి వాదన ఏంటిది, జల్పంలోకి, వితండంలోకి మనం వెళ్ళొద్దు. అక్కడ అది జల్పం అనిపించినా, వితండం అనిపించినా సైలెంట్ అయిపోదాం. అది వాదన అయితేనే అక్కడ ఒక కొత్త విషయం నేర్చుకునే అవకాశం ఉంటేనే, మనకి తెలిసిన దాన్ని పంచుకుంటూ, వాళ్ళు చెప్పింది వింటూ, ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ఆ ఛాన్స్ ఉన్న దగ్గర మనం పార్టిసిపేట్ చేద్దాం. లేకపోతే వద్దబ్బా, ఎందుకు వచ్చిన గొడవ. ఓకేనా? నెక్స్ట్ అక్షరములలో అయిపోయింది కదా. 33వ శ్లోకం. అక్షరములలో అకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయ కాలము అనగా మహాకాలమును నేను, అట్లే విశ్వతో ముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేను. 33వ శ్లోకం. ఇక్కడ ఐదు ఉన్నాయి. అక్షరములలో అకారమును నేను. అక్షరాలు, అన్ని అక్షరాలు. ఇప్పుడు తెలుగు గాని సంస్కృతం గాని ఏం తీసుకున్నా 52, 51, 50 ఇలాగా అక్షరాలు. సంస్కృత భాష నుంచి అన్ని భాషలు వచ్చాయి. అన్ని లిపిలు కూడా అందులోంచే ఉద్భవించాయి అనేది చాలా మంది చెప్తున్న విషయాలే. ఇది అవును, కరెక్టే, నాకు అనిపించింది. ఓకే. అయితే ఈ అక్షరాలన్నీ గొప్పవే. అక్షరంలో అకారం నేను అన్నాను. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఒక అక్షరము పూర్ణత్వాన్ని సంతరించుకునేది ఆ అనే అకారం జోడిస్తేనే. అంతవరకు అది హలంత్ ఉంటది. ఇక్ కా ఉందనుకోండి, క్ అంటాం, క అనం. క, ఖ, ఘ ఇలా ప్రొనౌన్స్ చేయాలి. క ప్లస్ ఆ క, ఖ ప్లస్ ఆ ఖ. సాంస్క్రిట్ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక అక్షరము పూర్తి శబ్దాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తుందంటే ఆ కలిస్తేనే పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఆ శబ్దానికి, ఆ అక్షరానికి, అది క్రియేట్ చేసే ఆ ప్రొనౌన్సియేషన్ కి, ఆ శబ్దానికి. అంటే ఒక తోడు, ఒకరికి పూర్ణత్వాన్ని అందించే ఆ విభూతి అకారం. అకారం కలిస్తేనే పూర్తవుతుంది. ఇప్పుడు మరి ఇది సంస్కృతమే కదా, వాళ్ళకి అప్పుడు ఉన్న సంస్కృత భాషే కదా. సంస్కృత భాషలో ఇది రూల్. పూర్తి అక్షరం తయారవ్వదు, ఆ కలిస్తేనే తయారవుతుంది. కాకాగాగాలు, చాచాజాజాలు, టాటాడాడాలు, మా పాప మామలు ఇవన్నీ కూడా
వీటన్నిటికీ అకారం కలిస్తేనే పూర్తవుతుంది, ఆ సౌండ్ కంప్లీట్ అవుతుంది. లేదంటే ఇక్ ఇక్ అంటారు, దాని కింద హలంత్ ఉంటది అనమాట. ఆ కా అనే అక్షరం ఉండి దాని కింద హలంత్ ఉంటది. ఆ హలంత్ పోవాలంటే ఆ దానికి జాయిన్ అవ్వాలి. ఆ అనే అక్షరం జాయిన్ అయితేనే అది పూర్తి అక్షరం అవుతుంది. అంటే ఇందులోంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ అకారం మనకేం నేర్పిస్తుంది? ఏది నేర్చుకున్నా పూర్తిగా నేర్చుకోవాలి, సగం సగం కాదు. పూర్తి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక విషయం గురించిన ఏదైనా వివరణ కావాలి, తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ వివరణని పూర్తిగా ఎంతవరకు అంటే మిడిమిడి జ్ఞానంలా కాకుండా పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే, ఒక రిపేరింగ్ నేర్చుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఇంట్లో ఒక బల్బు పోయింది, చిన్న బల్బు పోయింది, దీనికి ఎలక్ట్రీషియన్ రమ్మంటారు కదా. అయితే ఆ బల్బు పెట్టాలి, ఆ బల్బు, పాత బల్బు, పోయిన బల్బు తీసి కొత్త బల్బు పెట్టాలి. కొనుక్కున్న షాప్కి వెళ్తాం, కొనుక్కుంటాం, తెచ్చుకుంటాం. ఆ బల్బు తీయడం మెల్లిగా ఎలాగో నేర్చుకున్నాం, కానీ పెట్టడం నేర్చుకోలే. ఎవరి దగ్గర ప్రాక్టీస్ అవ్వలే. పాత బల్బు తీసాం, కొత్త బల్బు చేతిలో ఉంది, కానీ పెట్టలేం. సగం విద్య అనమాట. దీనివల్ల ప్రయోజనం ఏం లేదు కదా. ఓపెన్ చేయడం తెలుసుకున్నప్పుడు క్లోజ్ చేయడం కూడా తెలుసుకోవాలి, దాన్ని పూర్తి చేయాలి. ఏ విషయమైనా సరే, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యని పరిష్కరిద్దాము, లేదా మనకు హెల్ప్ అడిగితే అది పూర్తి చేయాల. ఇలా ఇదైతే ఇలాగా, ఇదైతే ఇలాగా, ఇదైతే ఇలాగా అని పూర్తిగా వాళ్ళకి కావలసిన అన్ని, మనకు తెలిసిన అన్ని డైమెన్షన్స్ లోని పరిష్కారాల్ని ఇవ్వగలగాలి. అలాగా ఏ పనినైనా పూర్తి చేయాలి, సంపూర్ణం చేయగలగడం, సంపూర్ణంగా నేర్చుకోవాలి. చేస్తే పూర్తిగా చేయాలి. గైడెన్స్ ఇచ్చినా కూడా కంప్లీట్ గైడెన్స్ ఇవ్వాలి, అరాకొరా గైడెన్స్ కాదు. ఎందుకంటే ఎటికి కాకుండా పోతాం. అర్థమైందా? అది అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు అనిపించింది. నెక్స్ట్, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. ద్వంద్వ సమాసములు అంటే మనం చిన్నప్పుడు తెలుగు గ్రామర్ లో చదువుకున్నాం కదా, సందులు, సమాసాలు, సమాసాలు, చాలా సమాసాలు ఉంటాయి. ఇవేవో బోల్డ్ పేర్లు గుర్తే లేవు ఇప్పుడు. ఈ ద్వంద్వ సమాసం మాత్రం బాగా గుర్తుంటది, ఎందుకంటే చాలా ఈజీ. ఆ ద్వంద్వ సమాసంలోన పదాలన్నీ ఎలాగుంటాయంటే, తల్లిదండ్రులు, శివపార్వతులు, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, ఆ ఇలాగా సీతారాములు, ఈ వర్డ్స్ అన్నమాట. ఇలాగా చెప్తూ ఉంటారు. ద్వంద్వ సమాసం తాలూకు ఎగ్జాంపుల్స్ అవి. అయితే ఇన్ని సమాసాలు అంటే, సమాసం అంటే ఏంటండి? రెండు పదాల్ని కలిపినప్పుడు ఏర్పడే ఒక పూర్తి పదం. రెండు విడివిడి పదాల్ని కలుపుతాం, కలిపినప్పుడు ఒక అర్థవంతమైన పూర్తి పదం తయారవుతుంది. దాన్ని సమాసము అంటారు. సందులు కూడా అంతే, రెండు పదాల్ని కలుపుతారు, కలిపినప్పుడు వచ్చిన ఒక పూర్తి అర్థం ఉన్న అర్థవంతమైన పదం, వర్డ్. ఓకే, లేదంటే స్టేట్మెంట్ అయినా, చిన్న ఫ్రేస్ అయినా సరే. మరి సమాసాలన్నీ కూడా రెండు పదాలు కలిపినవే. అన్ని రకాల సమాసాలు, ఒక 10 రకాలు ఉంటాయి సమాసాల్లోన, సందుల్లో కూడా 10 రకాలు ఉంటాయి. ఇవన్నీ రెండు పదాలు కలిసినవే. మరి ద్వంద్వ సమాసమే నేను అని ఎందుకన్నారు? చూడండి, గ్రామర్ లో కూడా పరమాత్మ యొక్క విభూతి ఉంది, వ్యాకరణంలో కూడా. ఇంకా ఎక్కడ వెతకాలి? చదివితే కూడా ఒక 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 బుక్ చదువుతున్నాము, బుక్ చదువుతుంటే రెండు పదాలు కలిసి ఒక పదం తయారైంది, అక్కడ ఒక సమాసం వచ్చింది. ఆ సమాసం పరమాత్మ విభూతి, దివ్య విభూతి. ఏంటది? ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం నుంచి ఏం నేర్చుకోవాలి? ఏంటండి ద్వంద్వ సమాసం స్పెషాలిటీ? ద్వంద్వ సమాసం స్పెషాలిటీ ఏంటంటే, కలిసిన రెండు పదాలకి సమానమైన ప్రాముఖ్యత ఉంటది. శివపార్వతులు, శివుడు, పార్వతి, దాన్ని విడదీస్తే అదే కదా. అంటే రెండు పదాలు కూడా ఒక్క అక్షరాన్ని కూడా కోల్పోకుండా సమంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది.
మిగతా సమాసాలతో పోల్చుకుంటే. ఎందుకంటే మిగతా సమాసాల్లో ఏమవుతదంటే ఒక వర్డ్ ఏమో సగం అవుతది. ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. కానీ ఒక వర్డ్‌కే ఫుల్ ఇంపార్టెన్స్ వస్తదనమాట. ఒక వర్డే వినిపిస్తూ ఉంటది. ఒక వర్డ్ అవుతది. ఏమంటే హ్మ్. హ్మ్. క్లోజ్ అవుతది. అది విడదీసినప్పుడు తెలుస్తది. ఓహో! ఈ 2 పదాలా అని. కానీ ఈ 2 పదాలు కలయిక వల్ల తయారైన ఆ పదంలోన ఒక పదమే ప్రాముఖ్యతని సంతరించుకుంటది. ఒక పదముకి ప్రాముఖ్యత ఉండదు. కానీ ద్వంద్వ సమాసంలోన 2 పదాలకి కలిసిన 2 పదాలకి కూడా సమానమైన ప్రాముఖ్యత ఉంటది. ఈక్వల్ ఇంపార్టెన్స్. సృష్టిలో ప్రతి ప్రాణికి సమానమైన ప్రాముఖ్యతనివ్వాలి. ఎవడు ఎక్కువ గాదు, ఎవరు తక్కువ గాదు. మనకు వంశీ సార్ నేర్పిస్తారే, మనం ఎవరికన్నా ఎక్కువ కాదు. మనం ఎవరికన్నా తక్కువ కాదు. అందరూ సమానమే. ఈక్వాలిటీ, సమధర్మం, ఏకీభావ స్థితి, సమస్థితి. ద్వంద్వ సమాసం ఈక్వాలిటీ నేర్పిస్తుంది. సమానత్వాన్ని నేర్పిస్తుంది. సమానత్వాన్ని విభూదిని నేర్పిస్తుంది. నెక్స్ట్ అక్షయ కాలము అనగా మహాకాలమును నేను. మహాకాలము కాలపురుషుడు. కాలము కూడా పరమాత్మ యొక్క విభూతే. అంటే కాలము మనం ఇప్పుడు గడుపుతున్న ప్రతి క్షణము కూడా పరమాత్మ యొక్క విభూతే. కాలం ఏం నేర్పిస్తుంది మనకి? ప్రతి క్షణాన్ని అనుభూతిగా మార్చుకో, అనుభవంగా మార్చుకో, జ్ఞానంగా మార్చుకో. అప్పుడు ఆ క్షణం ఎల్లకాలం అలానే ఉండిపోతుంది. ఎల్లకాలం అలానే ఉండిపోతుంది. ఏ క్షణమైతే మనం వినియోగించుకోమో ఆ క్షణం వేస్ట్ అయిపోతుంది. కాలపురుషుడు, మహాకాలుడి యొక్క స్వరూపం మనకు అదే కదా నేర్పిస్తుంది. నెక్స్ట్ అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడని నేను. ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ విరాట్ పురుషుడు. ఆది అంతము మధ్యము లేని ఆ పురుషుడు అంటే ఇక్కడ ఆత్మ చైతన్యం. ఆ ఆత్మతత్వాన్ని, విశ్వమంతా నిండి ఉన్న ఒకే ఆత్మతత్వాన్ని, ఆత్మస్వరూపం. ఇది కూడా మనకి ఈక్వాలిటీ అని నేర్పిస్తుంది. వ్యత్యాస భావాన్ని లోపల ఉన్న రకరకాల ఆలోచనల్ని వేర్పాటు భావాన్ని ఆడు వేరు నేను వేరు, ఇది వేరు అది వేరు, ఏంటిది ధర్మం ఏమంటాము, మతం మీద వేర్పాటు భావం, మతం కారణంగా, లేదంటే క్యాస్ట్ జాతి కారణంగా, వృత్తి కారణంగా, స్థితి కారణంగా, ఆర్థిక స్థితి కారణంగా రకరకాల అడ్డుగోడలు పెట్టుకున్నాం. అన్ని అడ్డుగోడలు పీకి పారేయమని నేర్పిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అందరినీ ధరించువాడను పోషించువాడను నేనే. అందరినీ ధరించువాడును అంటే మనం తెచ్చుకున్న ఈ శరీరాలు పరమాత్మ తన యొక్క మూల ప్రకృతి నుంచి తయారు చేసి ఇచ్చారు. పోషించువాడు అంటే మనల్ని పోషిస్తున్నారు. మనకి కావలసిన ఈ శరీరానికి కావలసిన ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని పూనుకున్నాము, ఇప్పుడు పరమాత్మ ఎలాగైతే మనల్ని ధరించి పోషిస్తున్నారో మన నుంచి వచ్చిన సంతతిని మనం అదే విధంగా ధరించి పోషించాలి అనేది లెర్నింగ్ కాదా ఇది? ఏదో పెంచేసామబ్బా, పిల్లల్ని ఇచ్చేసామబ్బా, పోషించేసామబ్బా, ఉద్ధరించేసాం అనుకుంటాం. పరమాత్మ ఏం చేస్తారు? మనం అదే చేస్తున్నాం. మన తల్లిదండ్రులు మనకి ఎలా చూసారు, మనం మన పిల్లలకి అదే చూస్తున్నాం. మనం ఏం ప్రత్యేకించి చెయ్యట్లా. ఆ మాత్రానికి పొంగి 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 పొర్లిపోతుంటాం. అవసరం లేదు. మన బాధ్యతని మనం నిర్వర్తించాము అంతవరకు ఉంటే చాలు. ధరించడం, పోషించడం మన కర్తవ్యంలో ఒక ముఖ్యమైన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ఇక్కడ విభూతిగా ఇచ్చారు. బాధ్యత. నెక్స్ట్ 34. అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ నేనే. అంటే అన్ని ప్రాణులు హరించి మృత్యువును నేనే. పోనీ అమ్మో చచ్చిపోతామే అనుకుంటారేమో, ఆ మృత్యువు కూడా పరమాత్మ యొక్క విభూతే. ఎందుకు అది విభూతి? ఎందుకంటే పాత శరీరాన్ని విడిచిపెట్టి ముసలి డొక్కు ఇబ్బందికరమైన శరీరం నుంచి మనకి విడుదలనిచ్చి, జీవాత్మకి విడుదలనిచ్చి మళ్ళీ కొత్త శరీరాన్ని తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. అవునా కాదా?
మృత్యువులో దివ్యత్వం ఉందా లేదా? పాత ఆలోచనలని, పాత అలవాట్లని విడిచిపెట్టి కొత్త దాని వైపు, అంటే మార్పుకి హారతి నేర్పించేది మృత్యువు. ఎటువంటి మార్పుకైనా స్వీకరించు, ఎందుకంటే ఆ మార్పు వల్ల కొత్త మేలు జరుగుతుందే గాని నష్టం జరగదు. ఈ మోయలేని, భరించలేని ఏంటిది, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శరీరంతో మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. మన జీవాత్మని అలాంటి శరీరం నుంచి చక్కగా బయటికి తీసుకొచ్చి శరీరాన్ని లాక్ చేసి, ఇప్పుడు నీవు నీ ప్రయాణం సాగించు, కొత్త శరీరం తెచ్చుకుందువు గాని అని చెప్పి మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది కదా మృత్యుదేవత. ఆ మృత్యుదేవత మనకేం నేర్పిస్తుంది? మృత్యుదేవత నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి ఏంటి? పాతదాన్ని విడిచిపెట్టు, కొత్త వైపు, అంటే కొత్తదాన్ని స్వీకరించడం. మార్పుకి హారతి. ఎటువంటి మార్పునైనా స్వీకరించాలి. ఎందుకంటే ఆ కాలానికి ఇది సరిపోదు. దేశ కాల మాన పరిస్థితులు బట్టి వ్యవహారం మారుతూ ఉంటది, ధర్మం మారుతూ ఉంటది, నీతి నియమాలు మారుతూ ఉంటాయి, నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతుంటారు, ప్రకృతి మారుతుంటది. ఇవన్నీ మారుతున్నప్పుడు మనిషి కూడా మారాలి కదా. మారని అలానే ఉంటానంటే ఇబ్బంది పడిపోతాం. మార్పుని స్వీకరించగలగడం నేర్పించేదే మృత్యువు. నెక్స్ట్, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తికి హేతువు అంటే ప్రతి ప్రాణికి ఎవరైనా సరే, మమ్మల్ని పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాము, మేము నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు, ఉంటాము అనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఎవరిస్తున్నారు? పరమాత్మ ఇస్తున్నారు. పరమాత్మ నేర్చుకుంటాము, తనతో పాటు ఉన్న ఆత్మలని, తన దగ్గరే ఉన్న ఆత్మలు, పరమాత్మ మేము మీ అంత జ్ఞాన స్వరూపంగా మారాలనుకుంటున్నాము, నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు అవకాశం ఇచ్చి వదిలిపెడతారు. ఓకే, గో, నీకు ఏవేవి కావాలో అన్నీ అందిస్తాను. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, గుణాలు అన్నీ, ఒక కుటుంబము, నేర్చుకోవడానికి ఏమేమి కావాలో అన్ని పరిస్థితులతో సహా అన్ని అందిస్తాను, ఓకే గో అని స్వేచ్ఛగా విడిచిపెడతారు. అవునా కాదా? అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? ఉత్పత్తికి హేతువును నేను, ఉత్పత్తి హేతువును నేను, అంటే ఉద్భవించడానికి ఆయన హేతువుగా, సపోర్టివ్ గా ఉంటారు. ఎవరైనా ఏమైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మనము కూడా వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి. నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీకు తెలియదు, నువ్వు చేయలేవని అడ్డు పెట్టకూడదు. సపోర్టివ్నెస్. చేదోడు వాదోడు, అండదండగా ఉంటూ, ఏం పర్వాలేదు, నేర్చుకున్నానా, నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నీకు డౌట్ వస్తే నేను హెల్ప్ చేయడం నేనున్నాను, నన్ను అడుగు కూడా కాదు, నీకు ఏ సహాయం కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గో ఆన్, మూవ్ ఆన్, ట్రై, ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకుండా ఎవరు ఏం నేర్చుకోలేరని ప్రోత్సహించగలగాలి. ప్రోత్సాహం అనే దివ్య విభూతి ఉత్పత్తి హేతువు నుంచి నేర్చుకోవాలి. ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అప్పుడే మనం ప్రోత్సహించబడతాం. మనం ప్రోత్సహించబడతామో లేదో, మనకి ఎటువంటి అవకాశం అయితే పరమాత్మ ఇచ్చారో ఆ అవకాశం మనం ఇంకొకరికి ఇచ్చే ఛాన్స్ మనకు వచ్చినప్పుడు మనం ఇవ్వాలి కదా. పిల్లలకి ఏమంటాము? నువ్వు దూకలేవు, నువ్వు పరిగెట్టలేవు, నువ్వు చేయలేవు, నువ్వు చదవలేవు, అమ్మో అంత కష్టమైన కోర్సా, నువ్వు చదవలేవు నాన్న, నువ్వు కష్టపడిపోతావు. వాళ్ళని ఎదగనివ్వకుండా సర్వనాశనం చేస్తాం. వాళ్ళలో ఆ సమర్థత ఉంది కాబట్టే కదా వాళ్ళకి చెప్పారు. ఓకే, పోనీ చెప్పారు, తర్వాత చేయలేకపోతే నేను చెప్పాను నువ్వు వినలేదు, నేను చెప్పాను నువ్వు వినలేదు, ఇంకా వాళ్ళని వేసుకుంటాం. మామూలుగా కాదు. ఎంతవరకు కరెక్ట్ అండి? అది రాంగ్. అవునా? నేర్చుకుంటావా? ఆ సిలబస్ ఏనా? ఎందుకు నీకు అంతగా అదే కావాలని నీకు ఎందుకు అనిపిస్తుంది ఏంటి అని కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ క్లారిటీ ఉందో లేదో మన ప్రశ్నల వల్ల మనకి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, మనకన్నా ముందు వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది వాళ్ళకు క్లారిటీ వస్తుంది. మనం ప్రేమగా అడిగే ప్రశ్నతో మనకి వాళ్ళు ఇచ్చే వివరణ వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో, ఈ కారణంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనేది వాళ్ళకు క్లారిటీ వస్తుంది. సపోర్ట్ చెయ్యాలి, నీకు నేనున్నాను అనే అభయం ఇవ్వాలి. మంచి అవని చెడవని ఏదైనా పరిణామం ఏదైనా సరే నేనున్నాను అని ఎప్పుడైతే మనము వెన్ను తట్టి ముందుకి ప్రోత్సహిస్తామో అప్పుడే వాళ్ళు నేర్చుకోగలరు.
పొరపాటున వాళ్ళ వల్ల కుదరలేదు, ఏదో కారణం వల్ల కుదరలేదు. ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ ఓకే, జరుగుతుంది, హ్యాపెన్స్, పర్వాలా. నీకు కావాలంటే మళ్ళీ ప్రయత్నం చేయి, నో ప్రాబ్లం. ఎన్నిసార్లైనా ప్రయత్నం చేయి, నీకు మేము ఉన్నాం, నేనున్నాను, డోంట్ వరీ. ఏం బాధపడతారు పిల్లలు, అయ్యో మీ డబ్బులు వేస్ట్ అయిపోయాయి అది ఇది అని. మీకోసం కాకపోతే ఎవరి కోసం సంపాదించాము, నో ప్రాబ్లం. అంత భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇంతకి 1000 రెట్ల భరోసా పరమాత్మ మనకిచ్చి పంపించారు, అడుగడుగున ఉండి సంరక్షించుకుంటున్నారు. మరి అది మనము మన వాళ్ళ దగ్గర చూపించొద్దా? మనం పరమాత్మ స్థితికి వెళ్ళాలన్నా, మనం మోక్షాన్ని సంపాదించాలన్నా ఇది కూడా మనం నేర్చుకోవాలి. అనంతమైన జ్ఞాన స్వరూపం, ఆ జ్ఞానంలో ఇది ఒక జ్ఞానమే. ఓకే, ప్రోత్సాహం. నెక్స్ట్, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ నేనే. అంటే ఇక్కడ స్త్రీలు అంటే కేవలం ఆడవాళ్ళనే కాదు, స్త్రీ తత్వం యొక్క లక్షణాలవి. స్త్రీ తత్వం అనేది ఎప్పుడు లెర్నింగ్ వైపు నడిపిస్తుంది. నేర్చుకో నేర్చుకో నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? కీర్తి, శ్రీ, వాక్కు మీద ధ్యాస, కీర్తి అంటే కీర్తి పొందాలనే తాపత్రయం, అలాగని ఎదుటివాడి కీర్తిని తీయరాదు. నెక్స్ట్, శ్రీ అంటే ఏమంటాము, శుభకరంగా ఉండాలి మన ప్రవర్తన గాని, మన ఒక విషయం నేర్చుకున్నాక మనలోకి నాకొచ్చు ఇలా కాకుండా మనం నేర్చుకున్న విషయాన్ని నలుగురు మేలు కోసం ఉపయోగించుకోగలగాలి, శుభకరంగా. నెక్స్ట్, స్మృతి, జ్ఞాపక శక్తి, మేధస్సు, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ధృతి, భరించడం, సాధన భరించడం, ఇవన్నీ వస్తాయి. క్షమించగలగడం. ఈ గుణాలన్నీ కూడా దివ్యత్వపు లక్షణాలు. స్త్రీ తత్వంలోని దివ్యత్వపు లక్షణాలన్నీ కూడా పరమాత్మ యొక్క విభూతియే. అంటే ఈ లక్షణాలన్నీ మనం నేర్చుకోవాలి, దివ్యంగా ఉంచుకోవాలి. నా కీర్తి నాకు ముఖ్యం, ఎదుటివాడు ఏమైనా కూడా నాకు అవసరం లేదు అని చెప్పి వాడిని కించపరచడానికి, వాడిని కిందకి లాగడానికి ప్రయత్నించకూడదు. ఇలాగా ఈ లక్షణాలన్నీ కూడా పరమాత్మ యొక్క తత్వమే, విభూతులే. ఈ లక్షణాలన్నీ మనం ఇవన్నీ ఇంకా డైరెక్ట్ ఇంకా ఏంటిది లోపల నుంచి వెతికి తీయాల్సిందే లేదు, డైరెక్ట్గా ఉన్నాయి. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేను, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను, మాసములలో మార్గశీర్షమును నేను, ఋతువులలో వసంత ఋతువును నేను. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామము అంటే ఈ సంగీతం, శృతి, లయ ఇవన్నీ ఉంటాయి కదా, నాకైతే నాలెడ్జ్ లేదు, మ్యూజిక్ నాలెడ్జ్ లేదు. అన్ని శృతుల్లో కల్లా అనువైన అంటే గానము చేయుటకు అనువైన ఒక పాట పాడడానికి కంఫర్టబుల్ గా ఉండే శృతులలో బృహత్సామం అనే శృతి పరమాత్మ యొక్క విభూతి అంట. అది సులువుగా ఉంటుందేమో, మనకు తెలియదు. నెక్స్ట్, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేను. గాయత్రీ ఛందస్సు అంటే ఛందస్సు అంటే కవితలు రాస్తారు కదా, కవితలు, శ్లోకాలు, ఈ భావుకతతో రాసే వాటికి ఛందస్సు ఉంటది. అంటే ఈ ఛందస్సు అనేది ఆ అక్షరాలని ఫ్రేమ్ చేసే ఒక గ్రామర్ లాంటిది, వ్యాకరణం లాంటిది అనమాట. ఈ లైన్ లో ఇన్ని అక్షరాలు ఉండాలి, ఇన్ని వర్డ్స్ ఉండాలి, అవి ఈ విధంగా ఉండాలి అని ఒక రూల్ ఉంటది, కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ ప్రకారం రాస్తారు కవితలు. ఆ కవితలు రాసే ఆ ఫ్రేమింగ్ అనమాట. అంటే ఏమంటాం, బ్లూ ప్రింట్ అనుకోండి. ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఎలా కట్టాలి, ఎన్ని గదులు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎక్కడ పిల్లర్లు రావాలి, ఎక్కడ గోడలు రావాలి, ఎక్కడ ద్వారాలు రావాలి, ఇవన్నీ కూడా ఇంజనీర్ ఇచ్చే బ్లూ ప్రింట్ లో ఉంటాయి. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగానే మనం ఇల్లు కట్టుకుంటాం. అదే విధంగా కవితలు రాయడానికి ఛందస్సు అనేది ఒక బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని కవితలు రాస్తారు. అయితే ఈ ఈ ఛందస్సులో ఛందస్సులన్నీ కూడా, ఛందస్సులో బోల్డ్ రకాలు ఉంటాయంట, నాకు తెలీదు, అసలు టచ్ లేదు. ఆ ఛందస్సులన్నిట్లోకి గాయత్రి ఛందస్సు నేను అన్నారు. ఆ గాయత్రి ఛందస్సు చాలా సింపుల్ గా ఉంటది అనేది నాకెవరో చెప్పారు. అన్ని ఛందస్సుల్లోకి చాలా సింపుల్ గా ఉంటది,
చాలా ఈజీగా అంటే కవితా స్ఫూర్తి వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా రాయగలరు, అంత సులువుగా ఉంటాది అనేది నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఏదైనా ఇప్పుడు సులువైనది, సింపుల్ గా ఉంటుంది అనేదే దాని యొక్క తత్వం అయితే ఛందస్సులన్నింటిలోకి మనం ఏది చెప్పినా కూడా సింపుల్ గా చెప్పగలగాలి, ఏదైనా సింపుల్ గా తీసుకోగలగాలి. మనకి పత్రి సారు, వంశీ సార్ అంటారు సార్, చూసారా? ఆధ్యాత్మికత చాలా సింపుల్, మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం. అవునా కాదా? మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాం. అదే అంటే సింపుల్ గా, సులువుగా, సులువైన పద్ధతిలో, సహజ సిద్ధమైన పద్ధతిలో జీవించాలి, జీవించనివ్వాలి, నేర్చుకోవాలి, నేర్చుకోనివ్వాలి. సహజంగా జరిగేదాన్ని గమనిస్తూ ఉంటేనే అదే పెద్ద లెర్నింగ్. నాకు అలా అనిపించిందండి ఈ విభూతి. నెక్స్ట్, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువు. మార్గశీర్ష మాసం, వసంత ఋతువు. ఈ మార్గశీర్ష మాసము ఏంటది, చలి అంటే రాత్రులు పెద్దగా ఉంటాయి, పగలు చిన్నగా ఉంటాయి. ఒక సాధకుడికి రాత్రి సమయం చాలా విలువైనది. చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాధన చేసుకోవచ్చు. అందుకు సాధనకి సదుపాయంగా ఉండే నెల అని నాకు అనిపించింది మార్గశీర్ష మాసము. ఆ వాతావరణం కూడా చలి, వెచ్చదనము, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు, చక్కగా సాధన చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. నెక్స్ట్, ఋతువులలో వసంత ఋతువును నేను. వసంత ఋతువు, వసంత ఋతువు అంటే చిగురించే కాలం కదా. మొక్కలు అన్నినా ఆకురాలు కాలం అయిపోయిన తర్వాత వచ్చేది వసంత ఋతువు. వసంత ఋతువులో కొత్త చిగురులు వస్తాయి, కోకిల పాటలు పాడుతుంటది, అన్ని ఏంటిది మోడు బారిపోయిన చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఆ పచ్చదనాన్ని ఏంటిది ఆశ, ఆశ చిగురిస్తూ ఉంటదంటారు. అంటే ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని మారుతది, పరిస్థితి మారుతది. మనం మళ్ళీ చిగురించొచ్చు. మనకి ఎన్ని దారులైనా మూసుకుపోని ఒక్క దారైనా మిగులుతది. ఏదో ఒక దారి ఉంటది బయటికి రావడానికి. ఆ బాధ నుంచి కావచ్చు, ఆ సమస్య నుంచి కావచ్చు, బయటికి రావడానికి ఏదో ఒక మార్గం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఎంత మూడవారిన చెట్టు అయినా సరే చిగురిస్తది. అంటే ఏంటి దాని అర్థము? ఆప్షన్ లేకపోవడం అంటూ ఉండదు. అనంత కోటి దరిద్రాలకి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. పరిష్కారం లేని సమస్యే లేదు, జీవించని ఏంటి సమస్య ఇంకా అంతే, నా జీవితం అయిపోయింది అని అనుకునే లోపలే కొత్త దారి ఓపెన్ అవుతుంది మనం చూడగలిగితే. అది వసంత ఋతువు మనకు నేర్పించే విభూతి. ఎప్పుడైనా అవకాశం ఉంటది. ఎండంటూ దేనికి లేదు, కామాలే. ఫుల్ స్టాప్లు దేనికి లేవు, కామాలే. ఆ స్థితి, ఆ స్థితి ఆ సమయం మారిపోతే అంత మారిపోతుంది. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ పరీక్షా సమయం, ఆ కష్ట సమయం వచ్చినప్పుడు ఓర్పుతో ఉంటే, భరించి ఓర్పుతో ఉండగలిగితే నూతన ద్వారం అనేది తెరుచుకుంటది. అంటే ఆ సమయం గడిచిన తర్వాత పరిష్కారం కనిపిస్తది. ఆ మొమెంట్‌లో, బాధ వచ్చిన మొమెంట్‌లోన చచ్చిపోవాలి, ఇంకెందుకు ఈ బతుకు అని అనిపిస్తది. కానీ వెయిట్ చేయాలి. కాస్త ఓపికతో, సహనంతో చూడండి, భరించు అంటారు మనకి. అంతకుముందు శ్లోకాలే చెప్పారు. భరించవయ్యా, కొంతసేపు భరించు. ఎందుకంటే పరిస్థితి మారుతాది. కాలపురుషుడు. కాలంలో ప్రతిదానికి సమాధానం ఉంటది. కాలం ప్రతిదాన్ని మరిపిస్తది, కొత్త దారులు చూపిస్తది. అది నేర్పిస్తది వసంత ఋతువు మనకి. ఆహ్లాదాన్ని ఇస్తది. అమ్మయ్యా, పోన్లే, ఒక మార్గం కనిపించింది అని ఒక సంతోషం వస్తది. అవునా కదా? నాకు అలా అనిపించిందండి వసంత ఋతువు గురించి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. 5 శ్లోకాలు 31 నుంచి 35 వరకు చెప్పుకున్నాం మనం ఈరోజు ఈ విభూతి యోగంలో 10వ అధ్యాయం భగవద్గీతలోన.
శ్రీకృష్ణ పరమాత్మకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని అందించడానికి సహాయ సహకారాలు అందించిన మాస్టర్స్ అందరికీ కూడా నా కోటి 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 కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ మాస్టర్స్.